కాసి నీళ్ళిస్తే ఆడు తానం చేస్తాడండి. ఇంకాసి నీళ్ళిస్తే నేను మొహం కూడా కడుక్కుంటానండి. పుచ్చ పేలిపోతుంది పిచ్చివాగుడు వాగావంటే. అయినా మిమ్మల్ని అనే లాభం? ఇదిగో ఈ అడ్డగాడిదని అనాలి. నాకేటి తెలుసక్క, ఈడు మొహం కడుక్కుంటూ ఉంటాడని, స్నానం చేస్తా ఉంటాడని. చెప్పండి కాంతం గారు, ఏంటి అర్జెంటుగా పిలిపించారు? చెప్పానుగా నీకో ఆ చిట్టెమ్మకి పెళ్ళని. ఈ కాంతమ్మే స్వయంగా జరిపించబోతుంది. తమరు తప్పుగా అనుకోకపోతే చిన్న అనుమానం తల్లి. ఏంటది? రాత్రి మీరు ఎక్కడైనా కాలు జారి పడ్డారా అండి? లేదు. పోనీ అవతారం గారి తాగే మందు ఏమైనా 2 పైకులు ఎక్కువ వేశారండి? రే, పిచ్చి కూతలు కూస్తే 4 కోస్తా. మరి లేకపోతే ఏటమ్మా? ఆ సిటీకి నాకు పెళ్ళి ఏటమ్మా? మీరు చెప్తే మాత్రం అది నన్ను పెళ్లి చేసుకుంటుందా ఏంటి? ముట్టుకుంటేనే తాజ్పాములాగా అంత ఎత్తులేసిద్ది. ఇక పెళ్లికి వెళ్ళి అన్నాం అనుకోండి, నాకు సావు మేడం మోగించేస్తుందమ్మా. నాకొద్దు బాబోయ్, ఆ రాక్షసుతో నేను ఆగలేను. ఏయ్ చచ్చదవా, చెప్పేది పూర్తిగా వినవా? చెప్పండి తల్లి. రేపు ఆ చిట్టమ్మ దగ్గరికెళ్ళు. వెళ్తాను. వీరనారాయణ గురించి నాకు తెలుసని చెప్పు. ఆ వీరనారాయణ గురించి మీకు తెలిస్తే మీరే వెళ్ళి చెప్పొచ్చు కదమ్మా. మధ్యలో మేము వెళ్ళి ఏం చెప్పాలమ్మా? చెప్పు తెగిపోద్ది మధ్యలో అడ్డొస్తే. తప్పైపోయిందమ్మా, చెప్పండి. వీరనారాయణ గురించి నాకు తెలుసు అంటే అర్థం నీకు తెలుసని. నాకు తెలుసా? తెలుసు తెలుసమ్మా. అప్పుడు మీరు ఏటో చెప్పారు వీరనారాయణ గురించి. అప్పుడు ఏడు చెప్పారమ్మా? అది నీకు అనవసరం. చిట్టమ్మ దగ్గరికెళ్ళి వీరనారాయణ గురించి తెలుసు అని చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఊరి చివరికి రమ్మని చెప్పు. తను వస్తానంటే వదిలే, రాను పో అంటే మీ అమ్మా నాన్న గురించి ఆ వీరనారాయణకి చెప్తానని బ్లాక్మెయిల్ చేయి. అప్పుడు చచ్చినట్టు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. ఏటి మీరు చెప్పేది నిజమా? ఆ వీరనారాయణ గారు సిట్టి వాళ్ళ అమ్మనాన్న దొరికితే ఏడు చేస్తారండి? అల్లం పచ్చడి చేసుకుని అట్లు వేసుకుని తింటారు. నీకెందుకు? అక్క చెప్పినట్టు చెయ్యి. అలా చెప్పడం తప్పండి. పగుంటే వేరే రకంగా తీర్చుకోవాలి గాని ఆడపిల్ల జీవితం నాశనం చేయడం తప్పండి. తమరు అర్థమైపోయిందండి. ఒరే పులి, నేను చెప్పింది అర్థమైందిగా? పూర్తిగా అర్థమైందమ్మా. వీరనారాయణ పేరు చెప్పి ఆ సిట్టమ్మను బ్లాక్ మెయిలింగ్ చేయాలా? ఊరి చివరికి పిలిపించి ఆ తర్వాత మీరు ఏడు చెప్తారో అది చేసేయాలా? చెప్పడానికేముంది? ఊరి చివరకొచ్చిన చిట్టమ్మని ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయమని చెప్పు. చేస్తానందో సరి, లేదంటే మెడలో తాళి కట్టేయ్. ఒరే తమ్ముడో. అక్క ఇదిగా పోలే. బ్లాక్ మెయిలింగ్ చేసేసి చిట్టమ్మని దొంగ పెళ్లి చేసేసుకోమంటారా? ఎస్. ఆ చిట్టమ్మ తన అన్నని అడ్డు పెట్టుకుని నా కూతుర్ని ఒక పాలవాడికిచ్చి కట్టబెట్టింది. ఈ కాంతమ్మ కాలు పెట్టడానికి కూడా అర్హత నోచుకొని ఒక ఇంటికి నా కూతుర్ని కోడల్ని చేసింది. అట్టాంటి చిట్టిని నీకిచ్చి పెళ్లి చేస్తే నీకు రెండో పెళ్ళాం అవుతుంది. రెండో పెళ్ళాంగా దాని బతుకు నవ్వుల పాలవుతుంది. సవతి పోరుతో జీవితకాలం కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అది ఏడవడం నేను చూడాలి. దాని కన్నీటితో నా కాళ్ళు కడుక్కోవాలి. అర్థమైందిగా? అర్థమైందమ్మా. ఇక చిట్టెమ్మ మెళ్ళ తాళి కట్టే పనిలోనే ఉంటానమ్మా. పెళ్ళవగానే మాత్రం హనుమూన్కి మమ్మల్ని అమెరికా పంపిస్తారమ్మా. అలాగేలే, ముందు నేను చెప్పిన పని చేసి చావు. పో. కోటే పదరా. పదబావా.
అయ్యో నీ నస ఆపుతావా? గేదెల దగ్గర చేస్తే చెయ్యి, లేకపోతే నీ పని చూసుకోపో. అంతేగాని ఈ గేదెలను ఎందుకు తీసుకున్నావు, ఈ గేదెలను ఎందుకు తీసుకున్నావు నస పెట్టమాకో. అమ్మా అది కాదే, నాన్నకి కంటి ఆపరేషన్ చేయించాలంటే మనం స్వీట్లు ఒక్కటే అమ్మితే సరిపోదమ్మా. ఈ పాల మీద ఆదాయం కూడా కలిస్తేనే చేయగలం. ఆ ఉద్దేశంతోనే గేదెలు తీసుకున్నా. ఓహో, ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తున్నారంటావా? ఆ విషయం నాకు తెలుసా ఏంటి? ఈ గేదెలు తీసుకున్నాకే కదా ఆ డ్రైవర్ వచ్చి ఆ విషయం చెప్పాడు. రంగమ్మా, చెప్పండమ్మా. ఈ మా వంటలన్నీ చూస్తే నీకేమనిపిస్తుంది? వీళ్ళు ఎవ్వరికి ఒక ముద్ద కూడా మిగల్చకుండా తినేయాలనిపిస్తుందమ్మా. నోరు జారేదో అన్నానమ్మా. అమ్మా మాదా కావడం తల్లి. నీకు వీటిని చూస్తే మెతుకు కూడా మిగల్చకుండా తినేయాలని ఉంది. కానీ నాకు మాత్రం ఎందుకో ఇవన్నీ ముష్టివాడికి వేయాలనిపిస్తుంది. కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. చేతులు ఖాళీ ఆకలికెళ్ళా. వస్తున్నా ఉండు బాబు. ఆ ముష్టోడికి ఇవ్వడానికి ఇక్కడ ఏటున్నాయమ్మా? ఎదిగో వండిన అన్నము కూరలు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ముష్టోడికి ఇస్తారా? నేను వేయను, నీతో వేయిస్తాను. తీసుకెళ్లి ఇదంతా ముష్టోడికి. ముష్టోడికి ఎత్తే మరి సిట్టెమ్మోళ్ళు ఏం తింటారమ్మా? చెప్పించాయి. ఇవన్నీ ఆ బౌల్లో వేసేసి అది తీసుకెళ్లి ఆ ముష్టోడికి తీసుకెళ్ళి. అట్టగేనమ్మా. పద పద వెళ్దాం. అయ్య బాబోయ్, ఈ అన్నం కూరలన్నీ నాకేనమ్మా? అవునరా ముసలి, ఈ పూట నా పేరు చెప్పుకుని పండగ చేసుకో. పుణ్యాత్మురాలివమ్మా, చచ్చి నీ కడుపును పుడతానమ్మా. ఏం అక్కర్లేదు, ఇచ్చిన అన్నం తీసుకుని బయలుదేరు. దండాలు తల్లి. ఆకలితో కడుపు నకనకలా ఆడిపోతుందమ్మా. బేగిల్ 4 ముద్దలు పడితే గాని ఈ వణుకు తగ్గేలా లేదు. అందుకే నాన్న ఈ గేదెల దగ్గరికి నేను రావద్దన్నాను. నువ్వు విన్నావా? అది కాదమ్మా, తలా ఓ చెయ్యి ఎత్తే తొందరగా పని అయిపోద్దని వచ్చినాను. పెద్ద వయసు కదా, కూసింత వణుకొచ్చింది అంతే. సరిపదా భోంచదుగానే. ఇప్పుడు ఆ చిట్టమ్మ వాళ్ళ అమ్మా నాన్నలు ఆ బర్రెల దగ్గర గొడ్డు చాకరీ చేసి వస్తారు. అన్నం కూరలన్నీ ముష్టివాడికి వేశానని తెలిసి ఆవేశంతో ఊగిపోతారు. చెడా మడ తిడతారు, ఎడా పెడ వాయించేస్తారు, మెడ పట్టుకుని నన్ను బయటకు గంటేస్తారు. దాంతో ఇంటి నుంచి బయటపడాలన్న మా అమ్మ కోరిక నెరవేరుతుంది. ఎలా ఉంది మన ప్లాన్? అయ్య బాబోయ్, ఆఫ్టర్ ఆల్ మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటించుకోవడానికి ఈ కూడంతా ముష్టోడికి వేయించారనమాట. ఎస్, వాళ్ళు నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేదాకా ఇలాంటి వెదవ పనులు చేస్తూనే ఉంటాను. అర్జెంటుగా నువ్వు వెళ్ళి జీడిపప్పు ఉప్మా రెడీ చేయి. అలాగేనమ్మా, సిటికిలో రెడీ చేసేస్తాను. ఏమ్మా, ఏం కూరలు చేసినావమ్మా? పప్పు, బంగాళదుంప చారు చేశానన్నా. అయ్య బాబోయ్,
ఏంటుంటేనే ఊరిపోతుంది. బేకెట్టు బేకెట్టు. ఇదేంటిది అనలేదు? అచ్చి బాబోయ్, పప్పు కూడా లేదు నాన్న. అదికమ్మా, సారు కూర అన్ని వండావు కదా, ఒక్కటి కూడా లేదేటి? పైగా అన్నం కూడా లేదు. అదే అర్థం కావట్లేదు నాన్న. ఏడేడిగా తిందామని వండి పెట్టి మరీ వచ్చాను. ఇంతలోనే ఏమైనట్టు నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. ఏంటి అన్నం కూరల కోసం వెతుక్కుంటున్నారా? అవునుదినా, నువ్వు కానీ చూసావేటి? నేను చూడడం ఏంటి, నాతో పాటు ముస్టోడు కూడా చూశాడు. ముస్టోడా? మా ఇంటికి ఎవడైనా ముస్టోడొచ్చి మాతా కోళ్ళం తల్లి అంటే ఇంట్లో ఉన్నదంతా వేసేయడం నా అలవాటు. అలవాట్లో పొరపాటుగా ఇవాళ ముస్టోడొచ్చి మాతా కోళ్ళం తల్లి అన్నాడు. దాంతో ఇంట్లో ఉన్న అన్నం కూరలు మొత్తం వాడికి వేసేసాను. మీకు కావాలి అంటే బియ్యం ఉన్నాయి వండుకోండి, కూరగాయలు ఉన్నాయి చేసుకోండి. వదినా, నీకు కాస్తంతైనా బుద్ధుందా? ముస్టోడు ఇంటి ముందుకొస్తే ఓ పిడికెడు మెతుకులేయాలి, గరిటెడు కూరేయాలి, అంతేకాని వండుకున్న వంటలన్నీ ఇచ్చేతావా? ఎస్, మీరు పిడికెడన్నం చిటికెడు కూర వేస్తారేమో, నేను అలా కాదు, ఉన్నవన్నీ వేసేస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ రేంజ్ అటువంటిది. ఏడ్సావు ఏడు మొహందానా. పీకలాగా తినటం, పేడలో బర్రె పడుకున్నట్టు పడుకోవడం తప్ప కష్టపడితే తెలుస్తుంది ఆకలి వెంటో. పీకల దాకా తిని పేడలో బర్రెలాగా పడుకుంటానా? నన్ను బర్రె అంటావా? బర్రె కాదే, నువ్వొక అడ్డగాడిది, దున్నపోతువి, బురదలో పొరలాడే పందివి. నన్నే పంది అంటావే నిన్ను. వదినా, ఏటదనా నేను కొట్టినట్టు ఊహించేసుకున్నావా? మెడపట్టి బయటకి గెంటేసానని కళ్ళు కంటున్నావేటి? అంటే ఆ అన్నం ముస్టోడికేసినందుకు నువ్వు నన్ను కొట్టలేదా? కొట్టడం ఎందుకు? ఉన్న అన్నం కూరలన్నీ ముస్టోడికేసినా మా కోసం జీడిపప్పు ఉప్మా చేయించావు కదా. జీడిపప్పు ఉప్మానా? చూడు, ఇదిగో కోకిలమ్మ గారు, ఈ రంగమ్మ ఏం వండినా ఏం చేసినా అది అమ్మాయి గారి కోసమే చేస్తది. ఈ జీడిపప్పు ఉప్మా కూడా మా నీలాంబరమ్మ కోసమే చేశాను, మీకోసం కాదు. రంగమ్మ, నీ చేతిలో ఏముందో గాని నువ్వే వంట చేసినా అది అమృతమే. అంతా తమరిదయ్యమ్మా. ఇదిగో కోకిలమ్మ కుటుంబరావు గారు, ఇక నుంచి నేను ఏ వంట వండినా కూడా అది మీరు ముట్టుకోవడానికి ఇల్లేదు. అది మా అమ్మగారు మాత్రమే తినాలి. ఎందుకంటే నేను ఇంటికి వచ్చింది మా అమ్మగారి కోసమే కదా. కరెక్ట్ గా చెప్పావే. నువ్వు కూడా రా, తిందు గాని. ఇంకెందుకు ఆలస్యం? ఒక నిమిషం వదినా. అమ్మా, ఆ బొంబాయి రవ్వకి సీమలు పట్టాయి, సీమల ముందు కలపమని చెప్పాను కదా, కలిపావా?
అదేనమ్మా ఉప్మా రవ్వకి సీమలు పట్టాయని డబ్బా చుట్టూ మొత్తం సీమల మంది సలమని చెప్పాను కదా. చల్లావా? అచ్చో, ఏడమని వానిది? డబ్బాలోని సీమల మంది కలిపావా? చుట్టుపోయలేదా? అచ్చో, పంప ముంచినావు కదే. సీమల మంది ఎవరైనా డబ్బా చుట్టూ వేస్తారు కానీ డబ్బాలో వేస్తారేంటి? ఏంటేంటి ఉప్మా రవ్వలో చీమల ముందు కలిపారా? అవునదినా. మా అమ్మకి పంచేయడం బొత్తిగా రాదనుకో. డబ్బా చుట్టూ సీమల మంది సలమంటే ఏకంగా డబ్బాలోనే సీమల మంది వేసేసిందంట. మీరు కనుక ఇది తినుంటే ఈ పాటిగా సీమల్లాగా మీరు కూడా సచ్చుండేవాళ్ళు. అమ్మ బాబాయ్, నాకొద్దు బాబాయ్. హే, నాకు వద్దు. ఈ దిక్కుమాలిన ఉప్మా మీరే తినండి. అమ్మా మీరు తినండి. తినండి అన్న, తినండి తినండి. బాగుందా? బాగుందమ్మా. అదేంటి ఉప్మాలో చీమల బంధు కలిపిందని చెప్పి మీరెలా తింటున్నారు? మీకులాగే సేత్తోనే తింటున్నారు. సీమల మంది కలిపిన ఉప్మా తింటే సత్తారని తెలుసు కదా, ఆయన కూడా ఎలా తింటున్నారు? సీమల బంధు ఉప్మా రవ్వలో కలిపింది ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరమా? అమ్మగారు, వీళ్ళు మనల్ని మోసం చేశారు అమ్మగారు. ఓసై చెప్పు తీసుకుని కొడతా. ఇంట్లో ఉన్న అన్నం అంతా ముష్టడికేయడమేనే మోసం అంటే. ఇదిగో వదనా, నీకోసం కొంచెం ఉప్మా ఉంచాను, తిను. నాకే వద్దు. అయితే ఏం పర్లేదు, మేమే తింటాం. నానా ఇంకొంచెం పెట్టుకో, దా తినండి. మా ఇందా జీడిపప్పేనా? మరి నా సంగతి ఏంటమ్మా? తిన్నాక ఎంగిల్ ప్లేట్లుంటాయి కదా, వాటిని నాకు తినమ్మా. నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసుతున్నా. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకో. నువ్వెన్ని ఎదవేసాలేసినా ఈ చిట్టమ్మ నిన్ను కొట్టేది లేదు, నువ్వు గడప దాటేది లేదు. నానా అయిందా? రా. అంటే దీంతో గొడవ పెట్టుకోవడానికే నేను ఇవన్నీ చేస్తున్నానని చిట్టమ్మ కనిపెట్టేసిందా? చెప్తా. నీ ప్లాన్లు నీకుంటే నా ప్లాన్లు నాకున్నాయి. ఒరే కోటిగా, సిట్టి భలే కూసుందరా. నువ్వు వెళ్ళి చేతులట్టేసుకో, నేనొచ్చి మెళ్ళ తాళి కట్టేసుకుంటాను. ఆ తర్వాత మనకు పాడెట్టేసుకుంటారు, కట్ల మీదెట్టి కాల్ చేసుకుంటారు. ఏంట్రో మరి లేకపోతే ఏటి బావా, అదేమన్నా మావులు ఆడదనుకున్నావేటే? కంచు కరోడా దాని జోని కనిపోయావంటే మన ఇద్దరు పళ్ళు రాలిపోగలవు. అదే నిజమేరో. ముందు ఆ కార్యం పూర్తి చేద్దాం, పదా. పద బావా.
హలో సిట్టి. నువ్వా ఏటిలో తగలడ్డావు? నీకోసం వచ్చాను సిట్టి. నేను ఏ కుక్కని మా ఇంటికి రమ్మని పిలవలేదే. చూసావురా కోటిగా, నన్ను కుక్క అనేసిందిరా. పోలే బావా, నన్నేటి అనలేదుగో. ఒసే సిట్టి, నీ మెడ చూస్తుంటే తాళి కట్టవా తాళి కట్టవా అని పిలిచినట్టుంది. అందుకే ఇలా వచ్చేసాను.